విషయం ఏంటంటే అమెరికాలో ఇప్పటి వరకు రెండే పార్టీలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ గారి పార్టీ, ఒకటి కమలా హ్యారిస్ గారి పార్టీ. అంటే ఏంటంటే రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీస్. ఇప్పుడు మూడో పార్టీ ఒకటి ఉద్భవించింది, దాని పేరు యానీ పార్టీ. ఇది పెట్టింది ఎలాన్ మస్క్. ఓకే, ఇప్పుడు ఒక 3 కోతులు అక్కడ కొట్టుకుని మొత్తం యావత్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే వ్యాపారస్తులు ఇప్పుడు అగ్రరాజ్యాన్ని వెళ్ళడం, ఆ అగ్రరాజ్యాన్ని వెళ్తూ వాళ్ళ డాలర్ రేట్ని అడ్డం పెట్టుకుని మొత్తం ప్రపంచాన్ని అందరినీ అతలాకుతలం చేయడం వీళ్ళ పని అయిపోయిందండి. ఓకే, ఇది ఎందుకు అంత హార్ష్గా మాట్లాడవలసి వస్తుందంటే వీళ్ళు చేసే ఒక విధ్వంస కాండ ఏదైతే ఉందో అది యుద్ధం అయినా ఉండొచ్చు, లేకపోతే నోటి దూల మాట అయినా ఉండొచ్చు. ఈ మాటల వల్ల మొత్తం మన దేశం కాదు, మొత్తం యావత్ ప్రపంచమే అతాకుతం అయిపోతుంది. ఎలాన్ మస్క్ యొక్క ఈవీ కార్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క సబ్సిడీని తెస్తూ ట్రంప్ గారు ఒక తారీఫ్ని అయితే రిలీజ్ చేశారు. ఈ తారీఫ్ రిలీజ్ చేయడం వల్ల ఇతను బిగ్ బ్యూటిఫుల్ తారీఫ్ అంటూ ఒక ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య చెడింది. వీళ్ళిద్దరి మధ్య చెడిన తర్వాత నుంచి ట్రంప్ యొక్క భావాల్ని ఎక్స్లో ఎలాన్ మస్క్ అయితే ఎండగొట్టడం మొదలుపెట్టాడు. నేను ట్రంప్కి చాలా మనీ ఏంటది ఎలక్షన్స్లో ఫండ్ కింద ఇచ్చాను, $2,500 బిలియన్ ఇచ్చాను, అదే పిచ్చి ట్రంప్ అంటూ ఎలాన్ మస్క్ తన ట్విట్టర్లో అయితే పెడుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరి యొక్క యుద్ధం వల్ల మన చాలా పెట్టుబడులు, అంటే మన ఇండియాలో ఒక ఫార్మాసిటికల్ పెట్టుబడి అయినా, ఒక ఐటీ రంగంలో పెట్టుబడి అయినా, ఒక స్పేస్ సంబంధించిన పెట్టుబడులైనా, ఇంకా వివిధ రంగాలు చాలా ఉన్నాయండి. ఈ పనికిమాల ఇద్దరు కోతులు కొట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది కింద పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఈ రోజు నుంచి స్టాక్ మార్కెట్ పతనం అయితే స్టార్ట్ అయింది. ఇది మన ఇండియాకే భవిష్యత్తు కరెక్ట్ కాదు. మన ఇండియాయే కాదండి, యావత్ కంట్రీస్ అన్నింటికి కూడా, ప్రపంచాన్ని అందరూ కూడా కరెక్ట్ కాదు. దీనికి ఒకటే సొల్యూషన్ అండి. ఆ సొల్యూషన్ ఏంటంటే డాలర్ రేటు పడిపోవాలి. ఫస్ట్ డాలర్ రేటు పడిపోయి మొత్తం మన ఇండియన్ కరెన్సీ కాదు, యావత్ ప్రపంచ కరెన్సీ, ప్రతి కరెన్సీ తన రేటుని ఉద్భవించుకుని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. అలా చేయాలంటే ఎవరి ముడి సరుకు వాళ్ళే అమ్ముకుని తన దేశ కరెన్సీలో అమ్ముకుని వాళ్ళ యొక్క దేశ కరెన్సీని ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు ఈ పనికిమాల అగ్రరాజ్యం ఏదైతే ఉందో అది లేకుండా పోతుంది. అది లేకుండా పోతే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది అనేది ఈ ముఖ్య ఉద్దేశం అండి.